ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? అంతెందుకు ఒక సినిమా ఎలా సృష్టిస్తారు? ఓ ప్రేమ కథ సినిమాని ఎలా సృష్టిస్తారు? రొమాంటిక్ సన్నివేశాలు ఎలా సృష్టిస్తారు? లేదా ఒక కంటెంట్ ఎలా సృష్టిస్తారు? సినిమా అయినా, యూట్యూబ్‌కైనా అంటే మనకు కొన్ని సీక్రెట్ విషయాలుంటాయి. పర్సనల్ విషయాలుంటాయి. ఎవరికీ చెప్పుకోలేని విషయాలుంటాయి కదా! అవి ఎవరికీ చెప్పరు, చెప్పుకోరు. ఎవరు ఎవరికీ చెప్పుకోరు. అవి వాళ్ళ పర్సనలే ఉంటాయి. ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎన్నో విషయాలుంటాయి. అవి మూడో వ్యక్తికి తెలవకుండా ఉంటాయి గదా! తెలిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, సిగ్గుపడతారు, మొహమాట పడతారు, చెప్పుకోరు. పరువు పోతుంది. ఎవరికైనా అది. చెప్పుకోరు. ఆ ఇద్దరి మధ్యనే పరిమితం ఉంటాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బెడ్‌రూమ్ విషయాలుంటాయి. అవి వాళ్ళిద్దరికీ పరిమితంగానే ఓపెన్ అవుతాయా? కావు. ఇప్పుడు ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకోవడమో, స్నానం చేయడమో ఇవన్నీ వాళ్ళకి పరిమితమైనవి. మగవాళ్ళు వాటిని దోచుకోవడానికి చూస్తే అది తప్పవుతుంది. వాళ్ళు చూపించరు. ఆ! మగవాళ్ళు చూడకూడదు. ఇలా ఉంటాయి పర్సనల్ విషయాలు. ఇలాంటి పర్సనల్ అనే విషయాలను ఓపెన్‌గా చెప్పేస్తారంట. పబ్లిక్ జేస్తారంట. పబ్లిక్ విషయాలుగా వాటిని ట్రాన్స్‌లేషన్ జేస్తారు. పబ్లిక్ విషయాలుగానే చెప్తారు. పబ్లిక్‌గా జెప్తారు. పబ్లిక్ విషయాలుగానే వాటిని మార్ఫింగ్ జేస్తారు. ఇప్పుడు సినిమాల్లో గూడా అంతే. లవ్ స్టోరీలు ఇవన్నీ గూడా సీక్రెట్‌గానో, గుసగుసగానో మాట్లాడుకునేవి, రహస్యంగా జరిగేవి మనకు ఓపెన్‌గా జేసి చూపెడుతున్నారనమాట. ఇప్పుడు ఒక రకంగా జెప్పాలంటే ఇప్పుడు అశ్లీల వెబ్‌సైట్‌లుంటాయి గదా! అందులో వాళ్ళు ఒక వెబ్ కెమెరా పెడతారు జూసినావా? సీక్రెట్ కెమెరా పెట్టి సీక్రెట్‌గా వాళ్ళకి తెలవకుండా వాళ్ళేదో జరుపుకునేటివి దొంగతనంగా తీసి అవి ఓపెన్‌గా వాళ్ళు అశ్లీల వెబ్‌సైట్‌లలో పెడతారు చూసారా? ఇగో ఈ సినిమాలు గూడా అలాంటివే. లవ్ స్టోరీలు, లవ్ విషయాలు, లవర్స్ మాట్లాడుకునే విషయాలు, భార్యాభర్తల విషయాలు ఉంటాయన్నమాట. ఇలా ప్రతీదీ యూట్యూబ్ కంటెంట్ గూడా అంతే. ఓపెన్‌గా మాట్లాడలేని విషయాలను ఓపెన్‌గా ట్రాన్స్‌లేషన్ చేసి ఓపెన్ విషయాల్లాగానే చెప్తున్నారు వాటిని. అంతే కంటెంట్ ఇలా చెప్పండి. ఒక కంటెంట్ చేసేటప్పుడు ఉదాహరణకి కొన్ని సీక్రెట్ ఉంటాయి. నలుగురు చెప్పుకుంటే సిగ్గుపడేటివి ఉంటాయి కదా! ఎవరు చెప్పుకోరు కదా! కొన్ని పర్సనల్ విషయాలు. ఆ! సినిమాలో డ్రెస్ మార్చేది మనకు ఓపెన్‌గా చూపెడతారు కానీ బయట ఎవరైనా చేసుకుంటారా అట్లా? నగ్నంగా స్నానాలు చేస్తారా? ఏదైనా ఇప్పుడు భార్యాభర్తలు, అమ్మాయి, అబ్బాయి చేసుకునే చిలిపి చేష్టలు ఎవరు వినరు. పర్సనల్‌గా చేసుకుంటారు కదా! అవి. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటే ఎవరి ముందని చేస్తారా? కానీ అవి ఓపెన్‌గా చేస్తారంట. ఇట్లనంట మీరు ఒక ఆర్టికల్ గురించి పర్సనల్‌గా ఎవరికీ తెలియని విషయాలు పర్సనల్‌గా మాత్రమే ఉండేటివి మీరు ఓపెన్‌గా చెప్పాలి. ఓపెన్‌గా చేయాలి. ఓపెన్‌గా చెప్పాలంట. ఓపెన్‌గా చెప్పే విషయంలాగానే వ్యవహరించాలి. భయం తీసిండ్రా అంటారు. ఇదే కంటెంట్ అంటే.